హాయ్ గైస్, వెల్కమ్ టు కిషోర్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు చికెన్ గ్రేవీ చూపించబోతున్నాను, అది రెస్టారెంట్ స్టైల్లో. లెట్స్ గో. దీనికి ఏమేమి వేస్తున్నావు, ఎలా చేసుకోవాలి ఒకసారి మన ఆడియన్స్ చెప్పు ఒకసారి. చికెన్ ఇది పెట్టుకున్నా నేను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చికెన్ ఇక్కడ పెట్టుకున్నా తరిగి చిన్న ముక్కలుగా. చికెన్ ఇది 350 గ్రామ్స్. ఒక 3 టమాటోస్ ప్యూరీ వేసి పెట్టుకున్నాను. మిక్సీకి వేసుకొని పేస్ట్ అంతే, ఇంకేమైనా ఉత్త టమాటాలు. ఇవి 2 పెద్ద ఆనియన్స్, ఈ సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకుని తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. దీంతో 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నా. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం. కొద్దిగా వేసాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చూస్తాం. ఇదిగో ఈ కలర్ వచ్చినాయి కదా, దీనికి రెడ్గా రావాల్సిన అవసరం లేదు, లైట్ పింక్ కలర్ వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, 1.5 స్పూన్ వేసుకున్నా. ఇది కొంచెం వేగాలి అల్లం వెల్లుల్లి. దీంట్లోనే పసుపు కూడా వేయాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ అంతే, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నా. ఈ 2 కొంచెం వేగాలి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత వేగుతుంది. ఇది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చూసావా, ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో చికెన్ వేసేయాలి. చికెన్ అంతా వేసేస్తున్నాం. చికెన్ వేసి కలిపేయాలి బాగా. దీంట్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది. చికెన్ అంతా మగ్గిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మిగతాయి చేసుకోవాలి. ఇప్పుడు ఇంతే, దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా చూపిస్తా. ఇది అవ్వాలి, ఫ్రై అవ్వాలి ఫస్ట్. రెస్టారెంట్ స్టైల్ ఇది. డాబా అంటే అది వేరు, రెస్టారెంట్ వేరు, స్ట్రీట్ స్టైల్ వేరు, రకరకాలు ఉంటాయి. ప్రతిదీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేం కాబట్టి ప్రతి రకం చేసేస్తాం. కొత్తగా చేస్తున్నామండి, కొంచెం సపోర్ట్ చేయండి. త్వరలోనే మీకు వ్లాగ్స్ కూడా వస్తాయి. మీ అందరికీ తెలిసిందే, కిషోర్కి కొంచెం కాలు బాగాలేదు కదా, అది కొంచెం బాగా అయిన తర్వాత వ్లాగ్స్ కూడా తీస్తారు. వ్లాగ్స్ అవి కూడా పెడతాం. తొందరలోనే వ్లాగ్స్ కూడా వస్తాయి మీకు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తా. ఇంకా ఇలా వేగిపోయింది కదా, ఈ విధంగా వచ్చేసింది. బాగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి, ఏం లేదు దీంట్లో. ఇంకా మసాలాలు వేసుకుందామా. కూరక్కడి కావాల్సినంత నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా, చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటా. కారం వేసా. ఇంకా ఇది 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వేసా అంతే. ధనియా పౌడర్ ఇదొక స్పూను. ఇది చికెన్ మసాలా ఇంకొక 1/2 స్పూన్ అంతే, ఎక్కువ వేయలేదు. అంతా వేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు ఈ మసాలాలన్నీ వేగేదాకా, వేగిపోతే తర్వాత వేగింది బాగా, ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేసింది.
ఈ టమాటో ప్యూరీ ఉంది కదా చేసి పెట్టుకున్నా, అది వేసేసుకుంటున్నా. పచ్చి టమాటాలు కాకుండా పచ్చి టమాటో పేస్ట్ వేసుకుంటాం, ముక్కలు కాకుండా పేస్ట్ చేసి వేసుకుంటాం. ఎంత బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలిపోయే వరకు వేపాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా వేపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా వస్తుంది అన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత మిగతా చూపిస్తుంది. ఇదిగో ఆ టమాటో ప్యూరీ వేసి, ఇదిగో ఇందాక టమాటో ప్యూరీ వేసి చేసాం కదా, అది ఈ విధంగా వచ్చిందనమాట. ఇదిగో ఇట్లా వచ్చింది. ప్యూరీ మొత్తం బాగా అబ్జర్వ్ అయిపోయింది, బాగా వేగిపోయింది మసాలాలంతా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇట్లా వచ్చిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేసింది. చూడద్దు, ఇక్కడంతా ఆయిల్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇదిగో 2 పచ్చిమిర్చి ఇట్లా తరుక్కున్నాను సన్నగా, కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కుంది వేసేయాలి. వేసి ఒకసారి కలిపేద్దాం. కొంచెం వేగిన తర్వాత, ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇక కొద్ది గరం మసాలా వేస్తున్నా. కొద్దిగానే ఒక 1/2 స్పూన్ అంతే, ఎక్కువ వేయాల. 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇది కూడా కలిపేద్దాం బాగా. ఇలా వేగిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ చూసుకొని, మనకు కావాల్సినంత వాటర్ ఎంత కావాలో, గ్రేవీకి ఎంత సరిపోతుందో చూసుకొని, మనకి ఎంత చిక్కదనం కావాలంటే అంత నీళ్ళు పోసుకొని కలిపి, ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సరి చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా మసాలాలు కానీ ఇవన్నీ వేసుకొని, ఇంకా నాకు అన్నీ సరిపోయాయి. అందుకని ఇదిగో ఇది ఇట్లా వచ్చింది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. చిక్కగా ఉంది, ఇంకొంచెం ఉడికేలోపు ఇంకా చిక్కగా వచ్చేస్తుంది. కొద్దిగా ఎంతసేపు ఉడికించుకోవాలా? మనకి ముక్క ఉడికిపోతుంది కదా, ఉడికిపోయిన తర్వాత గ్రేవీ మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలి అంటే, తిక్కుగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకొని ఎక్కువసేపు పెట్టుకుంటే తిక్కుగా వచ్చేస్తుంది. నూనె అంతా పైకి తేలిపోద్ది, ఉడికిపోయి నూనె అంతా పైకి తేలిపోయిన తర్వాత అప్పుడు మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని చూసి ఆఫ్ చేసేసుకోవడమే, అంతే. ఇంక మూత పెట్టి నేను ఉడికించిన తర్వాత చూపిస్తాను. ఇట్లా వచ్చేసింది చూడు, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసి ఇలా ఈ విధంగా వచ్చేసింది. అంటే కర్రీ రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇట్లా చూసుకోండి, మీకు సరిపోతే ఆపేసుకోండి. లేదు ఇంకా కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే పెట్టుకొని చిక్కగా చేసుకొని ఆపేయడం, ఇంతే. నాకు ఇది సరిపోతుంది గ్రేవీ, అందుకనేసి నేను ఇక్కడ ఆపేస్తున్నా. ఇదిగో ఆయిల్ అంతా వచ్చేసింది పక్కకి, బాగా అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఇంతే ఆపేస్తాను. కర్రీ రెడీ అయిపోయింది, ఇంక టేస్ట్ చేయడమే.